పౌరుషానికి ప్రతీకగా మీసం మెలేస్తూ కూడా హీరోలు డైలాగులు చెప్తుంటారు. ఇప్పుడే కాదు, పూర్వంలోని రాజుల కాలంలో కూడా మీసాలకు అంటే పౌరుషానికి ప్రతీకగా మీసం తిప్పుతూ కూడా రాజ్య పరిపాలన చేసే రాజులను చూసాం. అయితే మీసం అంటే చాలామందికి ఫ్యాషన్. అంతేకాకుండా కొంతమంది మీసం మీద నిమ్మకాయలు నిలబెడతామంటారు. మరికొందరు నా మీసంతో నేనేనా చేస్తా అంటే నా మీసం కనుక మెరివేస్తే నువ్వు వెంటనే మటాష్ అవుతావు అంటూ కూడా హెచ్చరిస్తారు. అయితే ఆ మీసాన్నే ఒక ఫ్యాషన్గా దాదాపు 14 ఏళ్ళుగా పెంచుకుంటూ కూడా ఇప్పటికీ సుమారు దాదాపు 2 అడుగుల వరకు కూడా మీసాన్ని పెంచి ఇది నా మీసం అంటూ కూడా, ఇది నా పౌరుషం అంటూ కూడా ఒక వ్యక్తి అయితే సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే కామెడీగా చెప్పాను, కానీ ఆయన తన హాబీగా మీసాన్ని పెంచుకుంటూ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో యానిమల్ కేర్ టేకర్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ నాయుడు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఏంటి మీసం ఏంటి ఎంత పొడవు ఉంది? మీసం అంటే నాకు ఇష్టమండి. 14 ఏళ్ళ నుంచి మీసాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఓకే. అయితే సరదానే నేను నా డ్రీమ్ని ఇలాగా తీర్చుకున్నాను. ఓకే. ఎలాగైతే మొత్తానికి 14 ఏళ్ళ నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నాను సార్. 14 ఏళ్ళ నుంచి అండి. మనకి మీసం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి. ఏంటి మరి ఎంత పొడవు? ఇంచుమించు అడుగున్నారా? 2 అడుగులు దాదాపు వస్తుంది. సుమారు ఒక 3-4 అడుగులు పెంచాలని ఆశ అండి. కానీ నాకు ఇప్పుడు 2 అడుగులు దగ్గరగా వస్తుంది. ఒకసారి అయితే ట్రిమ్ చేశాను లైట్గా, తర్వాత అలా వదిలేశానండి. ఏదో నా ఇష్టాన్ని మట్టుకు ఇలాగా పెంచుకుని చూపిస్తుంది అనమాట. మీరు అడవిలో టైగర్ లెక్క తిరుగుతున్నారు, టైగర్ అందులోకి తిరుగుతుంది అంటున్నారు. ఇక్కడ అటవీ శాఖలో ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడు నేనైతే యానిమల్ కేర్ టేకర్గా జాయిన్ అయ్యానండి. కానీ ఇప్పుడు 2 ఇయర్స్ అండి ఈ మధ్యనే. ఫస్ట్లో జీవీకే పవర్ ప్లాంట్లో చేసేవాడిని యానిమల్ కేర్ టేకర్గా. ఒక 25 ఏళ్ళ సీనియర్ అండి అందులో చేసి వచ్చి అది క్లోజ్ చేశాక నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యానండి. ఇక్కడ జాయిన్ అయ్యాక కూడా నేను జాయిన్ అయ్యిన కొన్నాళ్ళకి పులి రావటం జరిగింది. ఆ పులి రావటంలో నేను కూడా అందులో ఒక భాగంగా నేను తిరుగుతున్నానండి. ఇప్పుడు రెస్క్యూ టీంలో కూడా నా నేమ్ యాడ్ చేశారు, ఉన్నారు. అందుకు మేము అందరం కలిసి పులి దగ్గరికి వెళ్తున్నాం. మొన్న 15-20 రోజులు ఉండి వచ్చాం. కంపల్సరీ దాన్ని పట్టుకుని పులి కూడా మీ మీసాన్ని చూసి జడుచుకుంటుందేమో. పులి రియల్గా నాకు డైరెక్ట్ అవ్వలేదండి. డైరెక్ట్ అవుతే మరి ఏమవుతుందో తెలియదు అనుకోండి. మొత్తం మీద పులిని పట్టుకుని ఏదోలాగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని ఆశ అండి. ఓకే. కానీ ఈ మీసం మరి ఎంత పొడవు అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. ఎంతకాలం నుంచి దీన్ని ఇలా దీన్ని ఇలాగా దగ్గరగా ఒక 14 ఏళ్ళ నుంచి మొదలెట్టానండి. నేనైతే 2008లో స్టార్ట్ చేశాను. 2008లో స్టార్ట్ చేసి మళ్ళీ లైట్గా అలా కుచ్చు మీసం కింద పెంచి దాన్ని ఇలాగే కాదు, ఈ మీసం ఎవరికైనా ఉంటుంది, మనం లెంత్ పెంచితే ఎలాగ ఉంటుంది అని చెప్పి కొంచెం కేర్ తీసుకున్నాను సార్. తీసుకుని దగ్గరగా అడుగు అలా పెంచడం జరిగింది. ఇది అంటే 14 ఏళ్ళు పట్టిందా? 2008 అంటే ఇప్పటికి లెక్కేసుకోండి. నేను స్టార్టింగ్ అయితే 2008 స్టార్ట్ అండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇలా. మరి ఇది కొంచెం ఆటంకంగా అసౌకర్యంగా కనిపించదా? అనిపించినా మనకు ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి అది నాకు అనిపించలేదండి. ఒకవేళ నిద్రలో కూడా కొంచెం ఇలా పట్టినట్టు ఉంటాం, ఇవన్నీ అవుతాయి, కానీ మన బాధ అనిపించదండి. ఎందుకంటే మనసులో ఏదో చేయాలనే ఆశ ఒకటి ఉంది కాబట్టి ఒక స్పెషల్గా కనపడాలి, ఏదో జనాల్లో ఒక ఇదిగా ఉండాలి. మనం ఎలాగే ఏది చేయలేము, కనీసం ఏదో ఒకటి చేసన్నా జనాల్లోని కనపడాలని ఒక ఆశ అండి. ఓకే. ఓకే. అంటే దీనికి ఎటువంటి కేర్ తీసుకుంటారు? నేను ఉదయాన్నే లేచి ఒక అరగంట మినిమం 30 మినిట్స్ ఇలాగా సేవింగ్ చేసుకుంటూ ఉంటాను. సేవింగ్ చేస్తూ ఉంటానండి. దీన్ని సేవింగ్ చేస్తా. దీనికి మినిమం టైం రోజుకి ఒక 30 గంట కేటాయిస్తానండి. కేర్ అండి. దీన్ని కొబ్బరి నూనెతో మద్దన చేసి అలా లేవల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. దీన్ని ప్రత్యేకంగా ఒక 15 గంట 20 నిమిషాలు దువ్వుతా, నూనె పెట్టి రాలిపోయేదంటే ఒకవేళ ప్రజెంట్ మనం ఆరోగ్యం బాగుందని చెప్పి రాలదండి. మనలో హెల్త్ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చెప్పలేము. ఇంకా ప్రజెంట్ అయితే హెల్త్ బాగానే ఉంది కాబట్టి ఇదేం రాలతలేదండి. నేనే ఇంకా ట్రిమ్ చేయించాను సార్. లైట్ ట్రిమ్గా తగ్గించేసాను. ఇంకా షేప్ అండి, ఇలాగ షేప్ లాగడానికి తగ్గించానండి. తరచు మీరు ఎలా తరచు అంటే నీకు టైం ఉన్నప్పుడల్లా ఇలాగ వెనక్కి వేసుకుంటాం, ఇలాగ వేసుకుంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కామన్గా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, లేకపోతే
అండ్ బండి మీద వెళ్ళినప్పుడు కూడా అట్లా అవి ఎగురుతూ ఉంటాయండి. ఎగురుతూ ఉంటాయి. జనం కూడా వింతగా చూస్తూ ఉంటారండి. ఎవరు బాబు ఈయన, ఎవరు ఈయన అన్నట్టు చూస్తూ ఉంటారండి. అదే సరదా. అన్నీ ఇంకా జనాల్లోకి వెళ్ళాలి అంటే అన్నీ వదులుకోవాలండి. అంటే ఒక మెయింటెనెన్స్ ఉండాలంటే ఎవరో ఏదో అనుకున్నారు అనుకోకుండా మన ఇష్టం మనం చేసుకోవాలి. అధికారులు ఏం చెప్తుంటారు, అడుగుతుంటారా మరి? అంటే నేను జీవికలో చేసినప్పుడు నాకు ఎప్పుడు అధికారులు నన్ను ఏం అనలేదండి. నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. మాకు జీవికేలో టోటల్గా అందరూ ఎంకరేజ్ చేశారండి. జీవికే పెద్ద సార్ల నుంచి కింద స్థాయి వరకు నాకు ఫుల్ ఎంకరేజ్ అండి. ఫ్యాషన్ అండి. మీసం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. అంటే కొంతమందికి ఎలా ఉంటుందో తెలియదండి. నాతో నన్ను మాట్లాడిన వాళ్ళు అందరూ ఇష్టంగానే మాట్లాడారు. నాకైతే డ్యూటీ పరంగా జీవికలో నాకు ఏనాడు మీసం గురించి ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇక్కడ కూడా నన్ను ఎవరు ఆపరేషన్లో పాల్గొన్నప్పుడు మరి ఇది ఆటంకం కలగలేదు ఎప్పుడూను? లేదండి సార్. ఇప్పుడు అడవుల్లో పరిగెట్టినప్పుడు కూడా గొబక్కని చూసుకునే ఒకవేళ గమ్ముని తుప్పలకి ఏదో ఎగురుతూ ఉంటుందండి. ఏ తుప్పలకి పట్టినా మళ్ళీ జాగ్రత్తగా లేవల్ చేసుకుని ఉంటాం. జాగ్రత్తగా వెనక్కి వస్తారా? వచ్చి ఆగి తీసుకుంటామండి. లేకపోతే గంటగా పడుతుంది కదా గమ్ముని దేనికో దానికి. అంటే మీకు పిల్లలు ఎంతమంది? భార్య ఉన్నారండి. పిల్లలు ఒక పాప పుట్టి చనిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు మీ భార్యమణి గారు ఏం పేరు ఆవిడది? ఏం చెప్తుంటారు? నాగమణి అండి. నాగవేణి గారు. మీ మీసం గురించి ఏం చెప్తారు? ఏముండదండి. నాకు ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా నేను మ్యారేజ్ అవ్వకముందు నుంచి కూడా మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా నా ఇష్టాన్ని ఫాలో అయ్యానండి. నేను ఎవరి ఇష్టాన్ని ఫాలో ఉన్నా. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను. కాదు ఆవిడ మీసం గురించి మీ బావ అవుతారు కదా, ఏమంటది ఆవిడ? ఏముందండి, ఏదో పెంచుతున్నాడు, ఏదో చేయాలనుకుంటాడు పాపం, ఆవిడ ఆశ అనుకుంటుందండి. నా ఆశ ఉంది కాబట్టి ఆవిడ తెలుసు కాబట్టి ఇంకెక్కువగా ఏమి ఇబ్బంది పడరండి. పెంచాలని మీ ఆకాంక్ష? టార్గెట్ అయితే మినిమం 2-3 అడుగులు అలా టార్గెట్ చేసుకున్నాను. అంతవరకు వెళ్తుందో తెలియదు కానండి. మన హెల్త్ని బట్టి ఉంటుందండి ఇదంతా. రికార్డుల కోసం అయితే కాదు. రికార్డు కాదండి. రికార్డు అంటే చాలామంది ఉన్నారండి మనకి. మన ఇండియాలో కాదు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి. మనం అంతవరకు వెళ్ళాలంటే ప్రత్యేకంగా కన్నీ మానుకుని నీటిగాడు కూర్చుని ఇదే కేర్ తీసుకోవాలి, చేయొచ్చండి. అప్పుడు మీసం అంటే మామూలు విషయం కాదండి. అక్కడ మనం ఒకవేళ పోటీకి వెళ్ళినా గట్టిగా లాగుతారు సార్. ఇది గట్టిగా పట్టుకుని. పోటీలో పాల్గొన్నారా? లేదు సార్, ఏ పోటీకి వెళ్ళలేదండి. నేను ఇంటర్వ్యూలు వచ్చినా నేను ఎవరికి ఇవ్వలేదు సాధారణంగా. అదండి. అంటే చిన్న మామూలుగా ఇందులో పెట్టుకుంటాం, యూట్యూబ్లో పెట్టుకున్నాం అన్న కుర్రోళ్ళు ఎవరో ఒకరు మాట్లాడతారు తప్పి పెద్దగా ఇంటర్వ్యూ ఎవరికి వెళ్ళలేదు సార్. ఇవ్వలేదండి. కాకినాడలో కూడా అడిగారు కానీ ఇవ్వలేదు సార్, ఎవరికి ఇవ్వలేదు. నాకు ఫస్ట్ చూసాను మిమ్మల్ని. అదండి సరదాగా. ఇంకా ఎన్ని అడుగులు పెంచుతారు? ఇంకొక 2 అడుగులు పెంచాలని ఆశ అండి. ఇప్పుడు 1.5-2 అడుగులు ఉంటుంది. 3 అడుగులు టార్గెట్ అండి. అదండి. జరిగిన సవాల్ చేశారా నా మీసం మేలేస్తే అని? లేదండి, మీసం మేలేస్తా అంటే చూసిన వాళ్ళకి ఒకవేళ కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. వాళ్ళకి ఇబ్బంది ఉందండి. ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా నాకు ఇబ్బంది లేదు కాబట్టి మెయింటెనెన్స్ చేస్తున్నాను సార్. నేను ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు, నాకు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. అదండి. సడన్ గా చూసిన వాళ్ళు చాలా ఇది గడ్డమేమనుకుంటారు, చాలా మంది గడ్డం అనుకుంటారు. మళ్ళీ పరిశీలించి చూసి అయ్యో ఎంత మీసమా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. క్లీన్ గా మీరు షేప్ తీస్తున్నారు, మరి కేర్ తీసుకుంటారు? కేర్ తీసుకుంటామండి. ఇది ఉదయాన్నే ఒక అరగంట సేపు అద్దం ముందు అలా ఎంత పని ఉన్నా సరే గడ్డం తీయకుండా బయటకు రానండి. ఎంత టైం ఉన్నా ఎంత వర్క్ ఉన్నా ఒకవేళ తెల్లవారుజామున పని ఉన్నా సరే నేను అర్ధరాత్రిగాడైనా లైట్ పెట్టుకుని షేవింగ్ చేసుకుని వస్తాను బయటకి అండి. షేవింగ్ చేయాలి సార్. షేవింగ్ చేస్తే షేప్ కనపడుతుంది. లైట్గా మనం ఇవ్వచ్చు లైట్గా ఇవ్వాలి సార్. ఎందుకంటే మన ఇప్పుడు వయసుని బట్టి ఏముంది కానండి, సుమారుగా కంపల్సరీ ఒక టైం వచ్చే లోపలికే అందరూ అందరూ ఏసియన్ పెయింట్ లాగా వాడుతున్నారు సార్. అదండి, తప్పదండి. తిరుగుతున్నారు కదా ఈ మధ్యకాలంలో, పులి ఎదుటి పడ్డదా? ఒక అనుభవం కింద ఉందండి ఇది. నిజంగా పులి అనేది ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు సార్. పెద్ద సార్ల నుంచి కింద స్థాయి, నా స్థాయి వరకు పెద్ద సార్ల నుంచి అందరూ కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు సార్. తిండి అవి అన్నీ మానుకుని దాన్ని పట్టాలని తాపత్రయంతో ఎవరు ఫుడ్ మీద ఉండలేదండి. ఇప్పుడు ఆ పని మీద ఉంటుంది అందరూ. ట్యాగ్ ఉన్నా సరే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ట్యాగ్ ఉన్నా అండి ఒకసారి సిగ్నల్ దొరుకుతుందండి. అది ఉన్న ప్లేస్లోకి మనం వెళ్ళే అంత స్థాయిగా ఉండలేదు, మొత్తం గుబురి కింద ఉంటుంది. గన్ హ్యాండిల్ చేయాలంటే, దాన్ని గన్ ఎట్టి కొట్టాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మనం వీళ్ళు పెట్టి మత్తు కొట్టాలంటే అండి అది గుబురి కింద ఉంటుంది కదండి, దాంట్లో పడిపోయి దానికి తగలదు. అది కంపల్సరీ ఒకసారి సౌండ్ వచ్చిందంటే పారిపోతుంది.
ఆల్రెడీ ఒకసారి కొట్టారు కదా, ఆ భయంతో ఉండిపోయింది. తర్వాత మనం ఇక్కడ నుంచి చూసి ఒక 100 అడుగుల దూరంలోని స్మెల్ గుర్తుపెట్టేస్తుందండి. మనుషులు నలుగురు వెళ్తుంటే స్మెల్, బైకులు, ఈ సౌండ్లు అన్నీ అర్థమైపోతున్నాయి. నన్ను వెంబడింటున్నారు వెళ్ళు, నేను అలర్ట్గా ఉండాలని తెలిసి దగ్గరగా ఉన్నట్టు ఉంటుందండి, సెకండ్లో మాయమైపోతుంది. చాలాసార్లు అలా మిస్ అయిపోయిందండి. టైగర్తో మీరు కోసం తిరుగుతున్నారు. టైగర్ నాయుడు అని పేరు ఎలా వచ్చింది మీకు? నేను టైగర్ నాయుడు అంటే నేను మెగా ఫ్యామిలీ అండి, అది నేను చిరంజీవి ఫ్యాన్ని. అయితే నేను దగ్గరగా ఒక 10 సంవత్సరాల నుంచి, నేను ఎప్పుడు 83 నుంచి చిరంజీవి ఫ్యాన్ అండి. ఒక 10 సంవత్సరాల నుంచి ఫ్లెక్స్లు కట్టుకుంటాను వస్తున్నాను నేను చిరంజీవి పేరు మీద. ఆ ఫ్లెక్స్లు కడతా, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ఆ ఫ్లెక్స్లు కట్టినప్పుడు ఓ పులి వేసి కూర్చుంటాను సార్. ఒక పులిని నా పక్కన పెట్టుకుని కూర్చుంటూ ఉంటాను. అక్కడ పక్కన పులి ఉంది కదా, ఇక్కడ పులి ఉంది, టైగర్ పక్కన నాయుడు, టైగర్ నాయుడు అని మేమే యాడ్ చేసుకున్నామండి. అది అలాగే క్లిక్ అయింది సార్. మా మండలంలో ఇప్పుడు కడియం మండలంలో మీరు ఎవరు అడిగినా టైగర్ నాయుడు అనగానే ఒక మండలం టైగర్ నాయుడు మేసాల నాయుడు హోటల్లో మాది అక్కగారిది బావగారు వాళ్ళది బిర్యానీ పాయింట్ ఉందండి. ఆ బిర్యానీ పాయింట్ దగ్గర ఉంటాను ఈవినింగ్. ఎవరు వచ్చినా మేసాల నాయుడు దగ్గరికి వెళ్దాం, బిర్యానీకి మేసాల నాయుడు దగ్గరికి వెళ్దాం, మనం టైగర్ నాయుడు ఉన్నాడు కదా అంటారు. టైగర్ అనేది మేమే యాడ్ చేసుకున్నాం. పక్కన పులి ఉంటుంది, పక్కన నేను ఉంటాను. ఇప్పుడుకో ఫ్లెక్స్ ఉందండి, ఇప్పుడు మన పెద్ద ఫ్లెక్స్ ఉందండి. ఓ పక్కన పులి ఉంటుంది, నేను ఓ పక్కన ఉంటాను అనమాట. అది అలాగా నా ఇప్పుడు ఫ్లెక్స్లో 15 ఏళ్ళ నుంచి కడుతున్నాను. ఒక మెగా ఫ్యామిలీలో సినిమా రిలీజ్ అయిందంటే ఉదయాన్నే మన హోటల్ కాడికి వచ్చి చూస్తారు. తెల్లవారుజామున 5-6 ప్రయాణం ఏం కట్టాడు, ఏంటి మనోడు, ఏంటి ఏం వేసాడు, పులి వేసాడా, సింహం వేసాడా, కత్తి పట్టుకున్నాడా, గొడ్డలు పట్టుకున్నాడా, ఏం పట్టుకున్నాడు. హీరో పక్కన ఉంటాడు, ఇతను పక్కన ఉంటాడు. హీరోని డామినేట్ చేసి మనోడు వేసుకుంటాడు. ఇలాగా ఏదో సరదాగా. అసలూరు మీద ఎక్కడండి? కడియమా? మాది కడియంలో ఉంటున్నానండి. అసలూరు మరి నర్సాపురం అండి, పశ్చిమ గోదావరి. కడియంలో ఒక 20-30 ఏళ్ళ నుంచి కడియంలోనే ఉంటున్నాను. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. యొక్క మీసాలు 10 కాలాల పాటు ఇంకా 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 ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, టైగర్ నాయుడు అలియాస్ శ్రీనివాస్. ఈయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కేర్ టేకర్గా, అంటే యానిమల్ కేర్ టేకర్గా పనిచేస్తున్నారు. తనకు ఉన్న ఇంట్రెస్ట్తో 14 ఏళ్ల క్రితం ఈ మీసాలు చాలా ఇంట్రెస్ట్గా పెంచాను. తర్వాత అది కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తన యొక్క ఫ్యాషన్గా మారింది. ఎప్పటికీ కూడా దాన్ని చాలా కేర్ తీసుకుంటూ వాటిని సంరక్షించుకుంటూ నేను అయితే నా మీసాలని కాపాడుకుంటున్నాను అన్నారు. అయితే ఆయన ఇంతవరకు కూడా ఎప్పుడు వెలుగులోకి రాలేదు. ఫస్ట్ టైం మనం క్యూటీవీ ద్వారా ఆయన ఒకసారి పరిచయం చేస్తాము. ఇది పరిస్థితి. మొత్తం మీద ఆయన అయితే ఇప్పటివరకు 2 అడుగుల స్థాయి వరకు మీసాలు అయితే పెంచారు. రాబోయే రోజుల్లో మరింకో అడుగు పెంచేందుకు కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. క్యూటీవీ మీడియా నుంచి సుధీర్.